హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో అయితే 34 ఇంచెస్ సైజు బ్లౌజు, క్రాస్ కటింగ్ బ్లౌజు ఎలా కట్ చేయాలో అయితే చెప్తాను, చూడండి. ఓకేనండి. ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. తర్వాత ఇదిగోండి, ఇది 34 ఇంచెస్ కదా ఈ బ్లౌజు. ఇది మెజర్మెంట్స్ ఎలా పెట్టుకోవాలి, తర్వాత దీన్ని చెస్ట్ లూజ్ని ఎలా మార్క్ చేసుకొని ఆర్మ్ లూజ్ని మ్యాచ్ చేసుకొని మనం కట్ చేయాలైతే ఈ వీడియోలో పూర్తిగా అయితే మీకు అర్థమయ్యేలా క్లియర్గా చెప్తానండి. ఓకేనా. ఇలా అయితే బ్లౌజ్ని ముందు నడుం లూజ్ తీసుకున్నాం కదా, నేను నడుం లూజు తీసాను టేప్తో 34 ఇంచెస్. ఇదిగోండి, ఇట్లా బ్లౌజ్ని కరెక్ట్గా అయితే పెట్టేసేస్తే ఇట్లా 19 ఇంచెస్ వన్ సైడ్ వచ్చింది, అంటే 9.5. ఇలా చూడండి, ఉక్సులు పట్టి వైపు ఇటువైపు చూస్తే 10.5 ఇంచులు వచ్చింది. ఇట్లా మనకి ఇప్పుడు చెస్ట్ లూజ్ ఎటువైపు తీసుకోవాలి, ఇప్పుడు చూడండి, ఇది ఇటువైపే తీసుకోవాలి అనుకుంటే ఇది ఇట్లా సాగుతుంది క్లాత్. కరెక్ట్గా పెట్టినా సరే 10.5 ఇంచులు వచ్చింది. ఇది ఆర్మ్ లూజు 8.5 ఇంచెస్, 8.5 ఇంచులు. 8.5 ఇంచులకి ఇది 10.5 పెట్టేసేసి మనం మ్యాచ్ చేయాలంటే మ్యాచ్ చేయలేము, ఎందుకంటే బాగా లెంత్ పెరిగిపోతుంది. ఈ ఉక్సులు పట్టి వైపు అయితే మనకి చెస్ట్ లూజు బాగా లెంత్ పెరుగుతుంది. కాబట్టి ఏం చేయాలంటే ఇట్లా కరెక్ట్గా బ్లౌజ్ని ఇలా వేసుకోండి, సాగినట్టు కాకుండా మనకి నెక్ చూసారా స్ట్రైట్గా రావాలి. నెక్ ఇలా స్ట్రైట్గా వేసేసుకుంటే చూడండి, ఇప్పుడు షోలోస్ అలా స్ట్రైట్గా పెట్టేసి చూసినప్పుడు ఇప్పుడు కూడా 19 ఇంచులు అయితే వచ్చింది. 9.5కి 10.5కి ఎంత డిఫరెన్స్ ఉంది, 1 ఇంచ్ అయితే డిఫరెన్స్ ఉంది. కాబట్టి మనం ఏం చేయాలి, ఇలా బ్యాక్ పార్ట్ వైపే వేసేసుకొని 9.5 ఇంచులు అయితే మార్క్ చేసుకుందాం చెస్ట్ లూజ్ని. ఓకేనండి. ఇలా వేసి మనం మార్కింగ్ చేసుకొని కట్ చేసినా ఎటువంటి ప్రాబ్లం అయితే రాదు. మీరు ఇలా కట్ చేసుకోండి. ఫస్ట్ మనం బ్లౌజ్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డింగ్ మన వైపు ఉండాలి, ఆపోజిట్లో ఓపెన్స్ ఉండేలాగా వేసుకొని ఇక్కడ అడ్జస్ట్ కరెక్ట్గా అయితే కట్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకోండి. ఇది 1/2 ఇంచు ఎక్స్ట్రా తీసుకోవాలి. ఒక 1/2 ఇంచు, 1/2 ఇంచు కాదు, ఒక 1/2 ఇంచు అయితే ఎక్స్ట్రా తీసుకున్నానండి నేను. ఇది కొద్దిగా పెంచమన్నారు, మనకి స్టిచ్చింగ్ కావాలంటే ఒక 1/2 ఇంచు అయితే సరిపోతుంది. ఒక 1/2 ఇంచు తీసుకున్నాను నేను. ఓకేనా. ఇట్లా మనం ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. నడుం బార్ పెంచాలన్నా ఇక్కడే మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదిగోండి, ఈ బ్లౌజు టేప్తో ఇట్లా పెట్టేసేసి చూస్తే 14 ఇంచులు, 13.5 అలా వచ్చింది. ఇది క్లాత్ సాగుతుంది కదా, నేను టేప్తో పట్టుకోకుండా కరెక్ట్గా పెట్టేస్తున్నాను. చూడండి, గట్టిగా సాగదీయకూడదు, అలాగని మరి దగ్గరగా పెట్టేయకూడదు. చూసి దాన్ని కరెక్ట్గా అయితే పట్టుకొని బ్లౌజ్ని పెట్టేసి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకొని ఎక్స్ట్రా 1/2 ఇంచు మళ్ళీ మార్క్ చేసుకోవాలి మనం స్టిచ్చింగ్ కోసం షోల్డర్ దగ్గర. ఇదిగోండి, ఈ చెస్ట్ లూజ్ని ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. 9.5 ఇంచెస్ అయితే నేను మార్క్ చేశాను. ఇప్పుడు నడుం లూజ్ని మార్క్ చేసుకోవాలి. నడుం లూజు 34 ఇంచెస్ కదా, 34 ఇంచెస్లో హాఫ్ 17 ఇంచెస్, 17 ఇంచులో హాఫ్ 8.5 ఇంచెస్, 8.5. ఇక్కడ ఇలా మార్కింగ్ చేసుకోవాలి టేప్తో. ఇలా మార్కింగ్ చేసుకొని మళ్ళీ 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోండి. 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు కోసం ఇలా మార్క్ చేసుకోవాలి. కంపల్సరీగా మనం ఖర్చు తీసుకోవాలి, 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఓకేనండి. ఇప్పుడు షోల్డర్ తీసుకోవాలి. షోల్డర్ 5.5 ఇంచెస్ అయితే పెట్టేసుకోండి. 34 వరకు, మనకు 35 వరకు మ్యాక్సిమం 5.5 ఇంచెస్, పావు తక్కువ 6 ఇంచులు అలా సరిపోతుందండి. ఇలా మనం మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది 34 ఇంచెస్, నేనైతే 6 ఇంచెస్ తీసుకుంటాను. మీకు ఎగ్జాంపుల్ చెప్పడం కోసం నేను 5.5 ఇంచెస్ అయితే చూపిస్తున్నాను. చూడండి, 5.5 ఇంచెస్ మార్క్ చేసుకుందాం. ఇలా మార్క్ చేసుకొని మనకు చెస్ట్ లూజు, ఆర్మ్ లూజు కరెక్ట్గా మ్యాచ్ అవుతుందో లేదో చెక్ చేసుకోవాలి. మీరు కరెక్ట్గా తెలుసుంటే మీరు ఏం చెక్ చేసుకోవసరం లేదండి. ఇట్లా మిడిల్లోకి 1.5 ఇంచు తీసుకోండి. 1.5 ఇంచు తీసుకొని ఇలా కరువు స్కేల్తో కరువు తీసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఆర్మ్ లూజ్ని చెక్ చేసుకోవాలి.
ఇదిగోండి ఇట్లా ఈ విధంగా పెట్టేసేసి టేప్ని ఇలా కొలుచుకుంటే 8.5 ఇంచులు అయితే వచ్చింది కదా. ఈ 8.5 ఇంచులు ఇక్కడ సరిపోతుందో లేదో చెక్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ ఎక్స్ట్రా ఒక 1/2 ఇంచ్ అయితే పెరిగింది. ఇక్కడికి రావాలి మనకి. ఇదిగోండి ఈ లైన్ అయితే వేసేసాను కదా, ఇక్కడికి రావాలి. ఇక్కడికి రాకుండా ఎక్స్ట్రా అవతలకు వెళ్ళింది, ఇంకా ఎక్స్ట్రా పెరిగింది. కాబట్టి నేనేం చేశాను, మళ్ళీ ఒక 1/2 ఇంచు కిందకైతే తీసుకుంటున్నాను. నేను నార్మల్గా 33 దగ్గర నుంచి మ్యాక్సిమం 6 ఇంచెస్ అలా తీసుకుంటానండి. 6 ఇంచెస్, పావుతకు 6 ఇంచులు, 6 అట్లా తీసుకోవాలి. ఎందుకంటే అది మన బ్లౌజు ఆదిని బట్టి, ఆర్మ్ లూజు, చెస్ట్ లూజుని బట్టి మనం మార్క్ చేసుకోవాలి. ఇదిగోండి ఇప్పుడు ఇట్లా ఇక్కడి నుంచి ఇక్కడికి 1.5 ఇంచ్ అయితే మార్క్ చేసుకొని ఇలా కరువు తీసుకోవాలి. ఓకేనండి, అర్థమైంది కదా. మీరు ఇందులో ఎలాంటి డౌట్ అవసరం లేదండి. చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే బ్లౌజ్ వచ్చేస్తుంది. ఇట్లా కరెక్ట్గా ఇప్పుడు సరిపోయింది. చూసారా, ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఓకేనా. ఇప్పుడు ఇదైతే లైన్ వేసేసుకున్నాం కదా, ఎక్స్ట్రా 2 ఇంచెస్ అయితే మార్క్ చేసుకోవాలి. ఇట్లా 2.5 ఇంచెస్ నెక్ విడ్త్ తీసుకోవాలి. 2.5 ఇంచెస్ తీసిన తర్వాత ఇప్పుడు ఈ బ్లౌజ్ ఉంది కదా, బ్లౌజ్ని బట్టి నెక్ డీప్ మనం మార్కింగ్ చేసేసుకోవచ్చు. ఈ విధంగా ఇట్లా మార్క్ చేసుకొని ఇక్కడి నుంచి ఇక్కడికి అసలు నార్మల్గా ఎంత డీప్ ఉందనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఇట్లా ప్రతిదాన్ని మీరు టేప్తో చెక్ చేసుకోవడం వల్ల మీకు చాలా అనుభవం అవుతుంది. కాబట్టి మీరు ఈ విధంగా చెక్ చేసుకోండి. ఇక్కడి నుంచి ఇక్కడికైతే 3 ఇంచెస్ తీసుకోండి. 3 ఇంచెస్ కూడా ఆప్షనల్, మీ కస్టమరు వేసుకునే దాన్ని బట్టి తీసుకోండి. లేదంటే ఒక పావుతక్కువ 3 ఇంచులు తీసుకోండి. ఎందుకంటే మరీ డీప్ బ్రాడ్గా ఉన్న ఒక్కొక్కరు వేసుకోరు. కాబట్టి దాన్ని బట్టి మీరు మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు నడుముది డాట్స్ కోసం, ఇదిగోండి నడుము దగ్గర డాట్స్ కోసం ఇలా మిడిల్లోకి 4 ఇంచెస్కి అయితే ఇలా మార్క్ చేసుకోవాలి. ఇది హైట్ 15 ఇంచెస్ వచ్చింది ఓవరాల్గా. ఇది 4 ఇంచెస్ అయితే తీసుకున్నాను. ఇంకా కొంచెం తగ్గించుకున్న నో ప్రాబ్లం. ఇట్లా మనం మార్క్ చేసుకోవాలి. ఇలా బ్యాక్ పార్ట్ అయితే మార్కింగ్ ఈ విధంగా చేసుకొని కట్ చేసుకోవాలండి. ఇది మీకు వీడియో స్కిప్ చేశాను, వీడియో లెంతీ అయిపోతుందని. ఓకేనా. ఇప్పుడు హ్యాండ్స్ ఎలా కట్ చేయాలో చూడండి. హ్యాండ్స్ ఇదిగోండి ఇప్పుడు ఈ లైనింగ్ని ఇలా ఫోల్డ్ చేశాను కదా, ఫోల్డింగ్ వేసుకొని ఈ ఆది బ్లౌజ్కి ఆర్మ్ లూజు చెక్ చేసుకోవాలి. ఇదిగోండి 8.5 ఇంచెస్ అయితే ఇలా వచ్చింది. ఇక్కడ ఇలా పెట్టేసి చూసారా, ఇది ఎందుకు చూసారంటే ఇక్కడ మనకి జాయింట్ పడుతుంది, క్లాత్ మొత్తం సరిపోదు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఇట్లా ఒకసారి చెక్ చేసుకొని హ్యాండ్ లూజ్ పెట్టేసి, ఆర్మ్ లూజ్ పెట్టేసి ఇలా ఎక్స్ట్రా యువతలకి ఇదిగోండి ఇట్లా మనం ఫోల్డ్ చేసుకోవాలి. వన్ సైడ్ జాయింట్ పడేలాగా వేసుకోండి. స్టిచ్చింగ్ చేసేటప్పుడు అప్పుడు మనకి వన్ సైడే జాయింట్ వేయడానికి ఈజీగా ఉంటుంది. ఇట్లా ఇప్పుడు అది బ్లౌజ్ని బట్టి ఇలా మీరు మార్క్ చేసుకొని కట్ చేసుకోవచ్చు. నార్మల్గా అయితే టేప్తో అయినా పెట్టేసి మనం మార్క్ చేసుకొని కట్ చేసుకోవచ్చు. ఇట్లా ఆది బ్లౌజ్ని పెట్టేసేసేయండి. ఇక్కడికి ఇలా మార్క్ చేసి మళ్ళీ 1/4 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం మార్కింగ్ చేసుకోవాలి. ఇట్లా ఇక్కడికి వచ్చింది కదా. ఇప్పుడు ఇది ఇలా లైన్ వేసేసుకోండి. ఇలా ఇక్కడ కూడా ఒక లైన్ వేసేసుకోవాలి. ఇలా డ్రా చేసిన తర్వాత ఇప్పుడు హైట్ చెక్ చేసుకోండి. ఇది 7.5 ఇంచెస్ అయితే హైట్ వచ్చింది. ఇది ఆర్మ్ లూజు 8.5 ఇంచెస్, 8.5 ఇంచులు అయితే ఆర్మ్ లూజ్ వచ్చింది ఇక్కడికి. చూసారుగా. ఇప్పుడు మనం దీన్ని ఇది కరెక్ట్గా అయితే చూడండి, ఇది ఇటువైపు జాయింట్ పడుతుంది కాబట్టి ఇక్కడికి కరెక్ట్గా ఇలా పెట్టేసేసి మిగిలింది ఖర్చు వచ్చేలాగా నేను సరి చేస్తున్నాను. ఇలా 8.5 ఇంచెస్ అయితే వచ్చింది కరెక్ట్గా. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి ఫోల్డింగ్ దగ్గర నుంచి 2 ఇంచెస్కి మార్క్ చేసుకోండి. ఎందుకంటే ఇది హ్యాండ్ కరువు షేపు డ్రా చేయడం రాని వారి కోసం ఇది వివరంగా చెప్తున్నానండి. లేకపోతే నేను అసలు డ్రాయింగ్ కూడా చేయకుండానే కటింగ్ చేసేస్తాను. ఇదిగోండి ఇక్కడ నుండి ఇక్కడికి 1 ఇంచ్ మార్క్ చేసుకోండి. ఇలా హ్యాండ్ లూజ్ని ఇక్కడ మార్క్ చేసేసుకోవాలి. మనకి ఆది బ్లౌజ్ ఉంది కాబట్టి దాన్ని బట్టి ఇలా మార్కింగ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి 1 ఇంచ్ దగ్గర నుండి కిందకి ఇలా కిందకి మార్కింగ్ చేసుకోండి. కింద వేసిన లైన్లోకి ఇలా క్రాస్గా
కరువు షేప్లో కరువు అయితే తీసుకోవాలి. ఇక్కడి నుంచి ఇక్కడ కూడా కొద్దిగా ఇలా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇది ఎక్స్ట్రా ఖర్చు కోసం అయితే మార్క్ చేశాను. ఇలా మార్కింగ్ చేసుకోవాలి. హ్యాండ్స్ మీకు చేతనైతే ఈ విధంగా మార్కింగ్ చేయండి, లేదంటే ఇదిగోండి ఇలా కరువు స్కేల్ తీసుకోండి. ఇలా కరువు స్కేల్తో ఇలా మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ ఇటువైపు వచ్చేసరికి ఇటు తిప్పేసేసి స్కేల్ని ఇట్లా మార్క్ చేసుకోండి. ఓకేనండి, అర్థమైంది కదా. ఇట్లా ఈ విధంగా అయితే కరువు స్కేల్తో ఇక్కడ 21 ఇంచెస్ దగ్గరికి నుంచి ఇట్లా వస్తుంది చూడండి. ఈ టేప్కి ఇక్కడ నెంబర్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు ఇటువైపు కూడా ఇట్లా ఈ క్రాస్ ఇందులో కలిపేసుకునేలాగా ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకోవాలండి. దీన్ని మీరు ఒకసారి ట్రై చేస్తే రెండోసారి అయితే ఈజీగా వచ్చేస్తుందండి. ఇదేం పెద్ద కష్టమేమి కాదు. హ్యాండ్స్ కరువు తీసుకోవడం ఇలా మనం కట్ చేసుకోవాలి. కట్ చేసిన తర్వాత ఇప్పుడు మిడిల్లో కూడా కత్తిరితో కటింగ్ పెట్టేసేసి ఖర్చు దగ్గర కటింగ్ పెట్టేసేయాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి 1 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. చూపిస్తాను మళ్ళీ. ఇక్కడ కటింగ్ పెట్టలేదు, ఇక్కడ కటింగ్ పెట్టేసి ఇప్పుడు దీన్ని ఇలా వేసేసుకోండి. బ్లౌజ్ని ఓపెన్ చేసి ఇట్లా 1 సైడ్కి వేసుకోవాలి. లోతు తీసుకోవాలి. హ్యాండ్ లోతుకి 1 సైడే తీసుకోవాలి. ఈ ఖర్చు దగ్గర నుంచి ఇక్కడికి 1 ఇంచ్ దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసి మిడిల్లో ఇలా ఒక లైన్ వేసుకొని మార్కింగ్ చేసుకొని 30 ఇంచు తీసుకోండి. ఇది 34 ఇంచెస్ కాబట్టి దీనికైతే 30 ఇంచు తీసుకోండి. 32 వరకు అయితే మనకి 2 ఇంచ్ హాఫ్ ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది. ఇలా దీనికి 30 ఇంచు ఇట్లా ఇటు నుంచి ఇక్కడికి ఇలా కలిపేసుకోండి. ఇటువైపు ఈ 1 ఇంచ్ దగ్గరికి, ఇటువైపు ఖర్చులోనికి ఘాటు పెట్టాం కదా అక్కడికి ఇలా కలిపేసుకోవాలి. లేదంటే ఇలా కరువు స్కేల్తో ఒకసారి చూపిస్తాను చూడండి. కరువు స్కేల్ తీసుకొని ఇట్లా మార్క్ చేసుకోండి. ఈ మిడిల్లో పెట్టిన మార్కింగ్ దగ్గరికి ఈ పైన 1 ఇంచ్ దగ్గరికి కలుపుకోవాలి. ఇటువైపు ఇలా తిప్పేసేసి లోపల వైపుకి ఇటు ఖర్చు దగ్గరికి ఇలా కలుపుకోవాలి. ఈ విధంగా అయితే మార్క్ చేసుకోండి కరువు స్కేల్తో. ఓకేనా, ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు దీన్ని కట్ చేసేసుకోవాలి. మీరు మార్కింగ్ చేసేటప్పుడు క్లాత్ అటు ఇటు జరుగుతూ ఉంటుందండి. కొత్తగా ట్రై చేసేవారైతే మరి కొంచెం ఇదిగానే క్లాత్ అనేది జరిగిపోతూ ఉంటుంది. మీరు చూసుకొని కరెక్ట్గా క్లాత్ని సమానంగా వేసేసుకొని అప్పుడు కట్ చేసుకోండి. ఇలా కరెక్ట్గా వచ్చేస్తుంది. ఈ విధంగా హ్యాండ్స్ అయితే కరువు తీసుకోవాలి. హ్యాండ్స్ కటింగ్ అయిపోయిందండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేయాలో చెప్తాను. ఇదిగోండి, ఇటు హ్యాండ్స్ తీసాం కదా, ఇటువైపునే మనం ఈ బ్యాక్ పార్ట్ వేసేయాలి. ఇలా వేసుకోవాలి. షోల్డర్ అటువైపు వచ్చేలాగా వేసుకోండి. ఎందుకంటే ఇటువైపు నుంచి మనకి క్రాస్ కటింగ్ ఫిట్టింగ్ బాగా వస్తుంది. ఈ విధంగా ఇలా వేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకోండి. 2 ఇంచులే ఫోల్డ్ చేసుకోవాలి అని ఏమి లేదు. ఇలా ఫోల్డ్ చేసుకుంటే మన క్లాత్ అనేది సరిపోకపోతే అక్కడ అడ్జస్ట్ అవుతుంది. కాబట్టి ఈ విధంగా వేసుకొని ఇప్పుడు దీన్ని ఇలా మనం చుట్టూ మార్క్ చేసుకోవాలి. ఇలా చుట్టూ బ్యాక్ పార్ట్ మొత్తం ఈ విధంగా వేసి మార్కింగ్ చేసేసుకొని ఇప్పుడు ఆది బ్లౌజ్తో మళ్ళీ ఇదిగోండి ఇలా షోల్డర్ మీద నుండి మెయిన్ డాట్ దగ్గరికి ఈ లెంత్ అయితే తీసుకోవాలి. ఇది కనపట్టలేదు కదా, మళ్ళీ లైన్ డ్రా చేస్తున్నాను చూడండి. ఇదిగోండి ఆది బ్లౌజ్ని తీసుకొని ఈ షోల్డర్ మీద పెట్టేసేయాలి. షోల్డర్ మీద ఈ మిడిల్లోనికి కాకుండా అటు నెక్ వైపుకి వచ్చేలాగా చూసి పెట్టేసుకోవాలండి. ఇదిగోండి ఇటువైపుకి నెక్ వైపు నుంచి 1.5 ఇంచు వచ్చేట్టుగా చూసుకొని ఇట్లా మనం మార్క్ చేసుకోవాలి. ఎక్స్ట్రా 1/2 ఇంచు మళ్ళీ తీసుకొని మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇప్పుడు నెక్కుని ఫ్రంట్ పార్ట్ నెక్కు ఎలా మార్క్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఇలా షోల్డర్ మీదకి ఆది బ్లౌజ్ని పెట్టేసేసి కరెక్ట్గా చూడండి. ఇదిగోండి నేను ఎట్లా పెడుతున్నానో అట్లా హ్యాండ్తో ఇట్లా పెట్టేసేసి ఇక్కడ ఇలా చూసుకోవాలి. ఇక్కడ డీప్ అయితే డీపు అది కరెక్ట్గా లైన్ మీదకి వస్తే మనకి ఆ నెక్ డీప్ ఎంత ఉందనేది కరెక్ట్గా అర్థమైపోతుందండి. ఇలా లైన్ మీదకి పెట్టేసేసి ఉక్సులు పట్టి షేప్ బెల్ట్ ఎక్కడికి ఉందో అక్కడికి మనం మార్కింగ్ చేసుకొని మళ్ళీ ఎక్స్ట్రా 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. నెక్ రౌండ్ ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి.
ఇప్పుడు సైడ్ జాయింట్ వైపు ఆది బ్లౌజ్కి ఎక్కడికైతే స్టిచ్చింగ్ ఉంది షేప్ బెల్ట్ అటాచ్ చేసి ఉంటుంది కదా, అక్కడికి ఇలా మార్క్ చేసుకొని ఇదైతే ఇలా రౌండ్గా ఈ మార్కింగ్స్ అన్నిటిని కలిపేసుకోవాలి. ఇప్పుడు చంకలో తీసుకోవాలి. చూడండి, ఇక్కడ ఇలా ఆర్మ్ హోల్ ముందు మార్క్ చేశాను కదా, ఆ మార్కింగ్ని మళ్ళీ మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు కిందకి డౌన్కి ఒక 1/2 ఇంచ్ వచ్చేటట్టుగా చూసి ఇట్లా మళ్ళీ సేమ్ అదే విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మనం చంకలో తీసుకోవాలి. ఇప్పుడు డాట్స్ ఎలా వేసుకోవాలో చెప్తాను. ఇక్కడ నుంచి ఇక్కడికి 2.5 ఇంచెస్ అయితే మార్క్ చేసుకోవాలి. ఇది ఆది బ్లౌజ్తో ఒకసారి చెక్ చేసుకుందాం ఎక్కడికి వచ్చింది. ఇది ఇంకా కొంచెం 1/4 ఇంచ్ అవతలకు వచ్చిందండి. ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఆది బ్లౌజ్ని బట్టి, ఆది బ్లౌజ్ ఉంటే మనకి మెయిన్ ఆది బ్లౌజే కాబట్టి మార్క్ చేసేసుకోవచ్చు. 1 ఇంచు 1 ఇంచు 2 ఇంచెస్ అయితే దీనికి డాట్స్ సరిపోతుంది. డాట్కి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి మెయిన్ డాట్ పొడవు వచ్చి 3 ఇంచెస్ అయితే ఇలా మార్కింగ్ చేసుకోండి. 3 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఉక్సులు పట్టి వైపు డాట్ కోసం అయితే ఇదిగోండి, నెక్ దగ్గర ఒక 1/2 ఇంచ్ విడిచిపెట్టి అక్కడి నుంచి ఇక్కడికి ఇలా మార్కింగ్ చేసుకోవాలి. 2.5 ఇంచెస్ ఇదైతే 2.5 ఇంచులు తీసుకున్నామండి. ఈ రెండు దగ్గరికి అయిపోతుంది చూసారా. ఇట్లా ఈ మెయిన్ డాటు ఉక్సులు పట్టి డాటు దగ్గరగా వచ్చేసింది. ఈ ఆది బ్లౌజ్కి ఇట్లానే ఉంది కాబట్టి ఈ విధంగా మనం ఇలా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి 4 ఇంచెస్ అయితే మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కట్ చేసేసుకోవాలి. ఇంతేనండి ఫ్రంట్ పార్ట్ కటింగ్. ఓకేనా, అర్థమైంది కదా మీకు? బ్లౌజ్ కటింగ్ అర్థమైందని అనుకుంటున్నా. అర్థం కాకపోతే మీరు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మీకు ఎక్కడ ఏమి అర్థం కాలేదో మళ్ళీ అయితే మీకు క్లియర్గా చెప్తాను. ఇది ఇటు సైడ్ జాయింట్ వైపు కూడా ఒక 1/4 ఇంచు మనం ఎక్స్ట్రా పెట్టి కట్ చేసుకోవాలి. నేను అది మార్క్ చేయడం మర్చిపోయాను. ఇట్లా ఇటువైపు ఉక్సులు పట్టి వైపు కూడా ఇటు నెక్ వైపు లోపలికి వెళ్ళాలి. ఉక్సులు పట్టి వైపు కొంచెం అవతల కిందకి కొంచెం అవతలకి రావాలి. ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇలా మీరు కట్ చేసి స్టిచ్చింగ్ చేయండి. బ్లౌజు ఖచ్చితంగా అయితే మీకు ఫిట్టింగ్ బాగుంటుంది. ఇలా స్టిచ్ చేసిన తర్వాత మీరు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఓకేనండి. ఎలాంటి వారికైనా సరే ఒక్కసారి స్టిచ్చింగ్ చేస్తే ఏదైనా బ్లౌజు చాలా ఈజీ అయిపోతుందండి. ఒకసారి కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేయండి, భయపడవసరం లేదు. చాలా ఈజీగా అయితే వచ్చేస్తుంది కొత్త వారికి కూడా. ఇప్పుడు షేప్ బెల్ట్ ఎలా కట్ చేస్తున్నాను చూడండి. షేప్ బెల్ట్ సేమ్ ఆది బ్లౌజ్ని బట్టి పెట్టేశాను కదా. ఇప్పుడు టేప్తో ఒకసారి కొలిచి చూపిస్తాను. 1 సైడ్ 4 ఇంచెస్ వస్తుంది, 1 సైడ్ 3.5 ఇంచెస్ వస్తుంది. ఇలా మనం ఎక్స్ట్రా ఒక 1/2 ఇంచు ఖర్చు పెట్టుకొని ఉక్సులు పట్టి వైపు 4 ఇంచెస్ తీసుకోండి, 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. ఇట్లా మనం మార్క్ చేసుకొని ఈ సైడ్ జాయింట్ వైపు 3.5 ఇంచెస్ తీసుకొని ఎక్స్ట్రా మళ్ళీ ఒక 1/2 ఇంచు ఖర్చుల కోసం తీసుకోవాలి. ఇలా కట్ చేసేసుకోవాలి. ఓకేనా. ఈ విధంగా అయితే మనం బ్లౌజ్ కటింగ్ చేయాలి. అర్థమైంది కదా. ఇది ఒకసారి మీకు ఇది కూడా చూపిస్తాను. 2 సమానంగా స్టిచ్చింగ్ చేసినప్పుడు 2 సమానంగా ఎట్లా వస్తాయో చూడండి. సైడ్ జాయింట్స్ వేసినప్పుడు ప్లస్ గుర్తులాగా రావాలంటే మీరు ఇలా కట్ చేసిన తర్వాత లాస్ట్లో ఒక్కసారి చూడండి. ఇక్కడ నెక్ జారిపోకుండా ఉండాలి అనుకుంటే కనుక ఎక్కువ కట్ చేసామేమో అనిపిస్తే మీకు కొద్దిగా ఒక 1/4 ఇంచ్ అట్లా కట్ చేసుకోండి. నెక్ షోల్డర్ జారకుండా ఉండాలంటే ఇలా కట్ చేయటమే కాదండి, స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా మనం కరెక్ట్గా చూసి స్టిచ్చింగ్ చేయాలి మంచిగా. అది కూడా వీడియో ఉంది నా ఛానల్, దీనికి ముందు వీడియోనే చూడండి. అది నెక్ పట్టి ఎలా స్టిచ్ చేయాలో అయితే వీడియో చేశాను. కొత్తగా నేర్చుకునే వారికి షోల్డర్ జారిపోకుండా ఉండడానికి ఎలా స్టిచ్ చేయాలనేది వీడియో అయితే చేశాను చూడండి. ఓకేనా ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇది కరెక్ట్గా చూశారు కదా. ఇట్లా అయితే బ్లౌజ్ కటింగ్ చేసుకోండి, స్టిచ్చింగ్ చేయండి, మంచిగా మీరు కూడా సక్సెస్ అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, ఈ బ్లౌజ్ కటింగ్ మీకు అర్థమైంది కదండి. అర్థం కాకపోతే కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈ వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి. ఓకేనండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.